నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి, కుకింగ్ విత్ శిల్పారెడ్డి. ఈ వీడియోలో మీకు బియ్యపు పిండితో గారెలు చేసి చూపించబోతున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ బియ్యపు పిండి గారెలతో ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేకుండా ఈ బియ్యపు పిండి గారెలే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా చేసేయచ్చు తక్కువ టైంలో. మరి లేట్ చేయకుండా ఈ బియ్యపు పిండి గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు 4-5, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. అలాగే బియ్యపు పిండి 1 కప్పు తీసుకోవాలండి. ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను. 2 లేదా 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు నేను పెద్దవి 2 తీసుకున్నాను. మీరు చేసుకునే దాన్ని బట్టి ఉల్లిపాయలు ఎక్కువ తక్కువ చూసుకుని చేసుకోండి. అంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకునే దాన్ని బట్టి క్వాంటిటీస్ అన్ని మనం పెంచి చేసుకోవాలి. నేనైతే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఇలా పొడి పొడిగా చేసుకున్నాను. చూడండి, ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, కొంతమంది కారం తినచ్చు, కొంతమంది కారం తక్కువ తినచ్చు కదా, అందుకని నేను ఇక్కడ కొంచెం స్పైసీగా 5-6 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకుని రుచికి తగినంత సాల్ట్ కూడా తీసుకుని ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. మరి మనం ఇవి కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టు కలపకూడదండి, ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందుకని కొంచెం పొడి పొడిగా వాటర్ అనేది బయటకు రాకుండా చేసి, అలాగే చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే బియ్యపు పిండి నేను ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను, ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుని ఇలా మనం బియ్యం పిండిని ఈ ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటే కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి. చూడండి, ముందు నేను కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను, అలాగే తర్వాత ఇంకొంచెం వేసుకున్నాను. మనం బియ్యం పిండి వేసి కలిపినప్పుడే శనగపిండి కూడా 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ శనగపిండి వేయాల్సిన అవసరం లేదండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా మళ్ళీ అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ ఈ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి మనం వాటర్ని యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా పిండిని కలుపుకుంటూ చూసుకుని వేసుకోవాలి. చూడండి, ఇలా మనం పిండిని ఒకసారి బాగా చూసుకుంటూ ఇలా కొంచెం గట్టిగా గారెల పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, గారె మనం ఇలా చేతితో ఒత్తితే గారెలాగా రావాలి. వాటర్ని చేతితో తడుపుకుంటూ మనం ఈ గారెలు అనేవి చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా గారెలు అనేవి వేస్తుంటే ఒకవేళ వాళ్ళకి ఈ వడలు చేయడానికి వీలు కాకపోతే 1 ప్లేట్కి ఆయిల్ అనేది కొంచెం ఆయిల్ రాసి, అలాగే పొడి బియ్యం పిండి దీనిపైన చల్లి, చూడండి చేత్తో ఇలా మనం గారెలాగా అంటే వడల్లాగా ఒత్తుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా కొత్తగా ఎవరైనా ట్రై చేస్తుంటే గారెలు వేసుకోవడం చేత రాకపోతే ప్లేట్కి ఆయిల్ అంతా ఇలా మనం స్ప్రెడ్ చేసి కొంచెం గోధుమపిండి వేసి, చూడండి ఇలా మనం చాలా అంటే చాలా ఈజీగా ఒకేసారి 1 వాయికి సరిపడినన్ని సరిపోతాయి గారెలు వేసుకుంటే. చూడండి, ఇలా ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. లేదా ఈ వడలు వేయడం ఈజీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తొందరగా చేసేస్తారు కదా, చేతకాని వాళ్ళు ఇలా ట్రై చేశారంటే చాలా తొందరగా సరిపోతుంది. ఈ గారెలు మరి ఎక్కువ మందంగా చేసుకోవాల్సిన అవసరం లేదు, మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్క గారెలు ఇందులో వేసుకోవాలి. ఈ బియ్యం పిండి గారెలు చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అప్పుడే మనం ఈ వడలని టర్న్ చేయకూడదండి, మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది. చూడండి,
కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మెల్లగా టర్న్ చేసుకోవాలి, లేదంటే ఇవి విడిపోతాయండి. ఈ బియ్యం పిండి గారెలు చాలా అంటే చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటాయి. కొంచెం శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ టైంలో పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటాయి. తక్కువ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా. చూడండి, ఈ గారెలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అయితే ఇంకెందుకో ఆలస్యం, వెంటనే మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇక మిగిలిన బియ్యం పిండితో కూడా మనకి ఎలా కావాలంటే అలా ఈ గారెలు వేసుకొని ఆ గారెలు మళ్ళీ మెల్లగా టర్న్ చేసుకొని ఇక ఈ వాయి కూడా తీసేయడమే అండి. మొత్తం నేను ఇక్కడ చేసిన బియ్యం పిండితో 2 వాయిలు అయితే గారెలు వచ్చాయి. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మీరు ట్రై చేయండి. ఎలాంటి చట్నీ అవసరం లేదు. ఒకవేళ మీకు చట్నీ కావాలనిపిస్తే పల్లి చట్నీ అయినా చేసుకోవచ్చు, లేదా కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే ఇక్కడ వేడివేడిగా ఈ గారెలు టేస్ట్ అదిరిపోయింది. ఈ వీడియో నచ్చింది కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే ట్రై చేసేసి ఈ గారెలు ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.